తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాలకే ఆదర్శమని నిలిచేవని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్లో ఫ్రీడమ్ ఆయిల్ వారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ శిరీష్ బాబురావుతో చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రఖ్యాతి చెందిన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండుగ అని ఎమ్మెల్యే తెలిపారు. కుకట్పల్లి రంగదాముని చెరువులో వేల మందితో సద్దుల బతుకమ్మ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివరించారు. బాలాజీనగర్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో 2.5 కోట్ల రూపాయలు పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాజీనగర్లో ఒక 2 ఏళ్ల కింద వాళ్ళు టేకప్ చేసి కంప్లీట్ చేశారు. నిజంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి పార్క్ మీరు చూశారు, ఎంత బ్రహ్మాండంగా ఉందో. అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి పార్క్ డెవలప్ చేయడం అనేది వాళ్ళ మేనేజ్మెంట్ కు, ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నేను గెలిచిన తర్వాత 14 గెలిచిన నుంచి ఇక్కడ రంగనాథ్ ఐడియల్లో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి గతంలో ఇక్కడనే వేసేవాళ్ళు, కానీ ఆటలు పాటలు పెట్టి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శిరీష్ బాబురావు గారి ఆధ్వర్యంలో, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సుమారుగా 50 నుంచి 75 వేల మంది మహిళలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మంచి ఆట పాటలతో ఆడుకొని బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకైతే బతుకమ్మలు పేర్చుకొని 9 రోజులు నవరాత్రులాగా చేసుకొని నిమజ్జనం చేస్తారో ఇక్కడ లాస్ట్ డే ఇయ్యాలి. కాబట్టి ఉద్దెత్తుగా ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా